హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అయితే ఏపీ ఉద్యోగులకి పెన్షనర్లకి అకౌంట్ మరియు ట్రెజరీ శాఖ వారు ఒక మెమోనైతే జారీ చేశారండి. అదేవిధంగా మే నెల జీతాలు పెన్షన్లకు సంబంధించి తాజా అప్డేట్ అయితే తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ప్రస్తుతం ప్రభుత్వం ద్వారా జీతాలు చెల్లించబడే రెగ్యులర్ జీపీఎఫ్ ఉద్యోగులందరికీ కూడా జీతం నుండి ప్రతి నెల కనీసం 6% జనరల్ ప్రావిడెంట్ ఫండ్ జీపీఎఫ్ మినహాయింపు చేయాలని చెప్పి దిశగా మినహాయింపు జరగని బిల్లులను ఎస్టీఓలు నిలుపుదల చేయాలని చెప్పి అకౌంట్ ట్రెజరీ శాఖ వారు ఈ యొక్క సూచనలు అయితే చేయడం జరిగిందండి మెమోలో అయితే. ఇక ఉద్యోగ పెన్షన్లకు మే నెల జీతాలకు సంబంధించి పే స్లిప్స్ అయితే జనరేట్ అవుతున్నాయి. విద్యాశాఖకు సంబంధించి పోలీస్ శాఖ, న్యాయశాఖ, రెవెన్యూ డిపార్ట్మెంట్, గ్రామ వార్డు మరియు సచివాలయ ఉద్యోగులకి కొన్ని ట్రెజరీ పరిధిలో ఈ యొక్క పే స్లిప్స్ అనేవి డౌన్లోడ్ అవుతూ ఉన్నాయి. ఇక పెన్షనర్స్ కానీ, సర్వీస్ పెన్షనర్స్ కానీ, ఫ్యామిలీ పెన్షనర్స్ కానీ పే స్లిప్స్ ఎక్కడా కూడా డౌన్లోడ్ కాలేదండి. ఇప్పుడిప్పుడే ఎస్టీఓ గారు అప్రూవల్ పొంది బిల్లులన్నీ కూడా గ్రీన్ ఛానల్కు మరియు గ్రీన్ ఛానల్ అంటే ఈ మధ్య బిల్లులు గ్రీన్ ఛానల్కి రాకుండా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్కి అయితే చేరుకుంటున్నాయి. ఇక 23, 24 తేదీన ఎస్టీఓ గారు అప్రూవల్ అయిన బిల్లులు 1, 2 తేదీన జమ అవుతాయి అన్నది ఒక తాజా అప్డేట్గా అయితే చెప్పుకోవచ్చు. పెన్షన్లు కానీ, జీతాలు కానీ. ఇక జీతాలు, పెన్షన్లు అప్లోడ్ చేయడానికి కేవలం 2 రోజులు మాత్రమే గడువు అయితే ఉందండి. కాబట్టి అందరు డీడీఓలు పెన్షన్ బిల్లులు అప్లోడ్ చేయవలసి అయితే ఉంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 211 ట్రెజరీ పరిధిలో 22, 23వ తేదీ కల్లా అప్రూవల్ అయినటువంటి బిల్లులన్నీ కూడా 30వ తేదీన గ్రీన్ ఛానల్ క్లియరెన్స్ దాటుకొని ఆర్బీఐ యూకుబేర్ దశకు అయితే చేరుకునే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నట్టు సమాచారం అండి. ఇక మొత్తానికి పెన్షన్ పే స్లిప్స్ అయితే నిధి యాప్ కాకుండా నిధి వెబ్సైట్లో అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. ఒకవేళ జనరేట్ అయితే ఇంకా జనరేట్ కాలేదు. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి ఉద్యోగులకు పెన్షన్లకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్. మే నెల జీతాలు పెన్షన్లకు సంబంధించి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.